నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం వెన్ను నొప్పి, నడుము నొప్పి, మెడ నొప్పి, L4, L5 డిస్క్ సమస్యలు, కాలంతా పాకే సయాటిక, వీటికి ఆయుర్వేద కారణాలు ఏ ఉంటాయి, లక్షణాలు ఎలా ఉంటాయి, ఆపరేషన్ లేకుండా చికిత్సా మార్గాలు ఏంటి, నివారణోపాయాలేంటి, ఇవన్నీ మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్స్ నుంచి డాక్టర్ వర్ధన్ గారు. వర్ధన్ గారు నమస్తే అండి. వర్ధన్ గారు, లాస్ట్ మంత్కి మీరు వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ స్థాపించి 27 ఏళ్ళు పూర్తి చేసుకుంది. స్టిల్ మీ హాస్పిటల్స్కి ఉన్న పేరు చాలా ఎక్కువ అని చెప్పాలి. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు, మీ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకి కంప్లీట్గా రోగం నయమైంది, మళ్ళీ తిరగబెట్టలేదు అని కొంతమంది చెప్తూ ఉంటారు. చాలా పెద్ద రిలీఫ్ అంటూ ఉంటారు. మీ దగ్గరికి తరచుగా వచ్చే కేసెస్ ఎలా ఉంటాయి? ఎక్కువ కేసెస్తో వస్తూ ఉంటారు? యూజువల్గా మాది సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద సెంటర్ అండి. కాకపోతే మాకు వచ్చిన పేరంతా మన సూపర్ స్పెషాలిటీలో స్పైనల్ కేర్ని మేము ఎక్కువగా ట్రీట్మెంట్ చేస్తాం. అంటే వెన్ను సమస్యలకి ఎక్కువగా పేషెంట్స్ వస్తూ ఉంటారు. దాంట్లో నడుము నొప్పి కానివ్వండి, మెడ నొప్పి, సయాటికా, స్లిప్ డిస్క్, డీజనరేటివ్ డిస్క్ డిసీజెస్, ఇలాంటి కండిషన్స్ అన్నిటికీ కూడా ఎక్కువ మంది యూజువల్గా వస్తూ ఉంటారు. ఇది కాకుండా మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ కూడా చేస్తాం. అంటే స్కిన్, సోరియాసిస్, ఎగ్జిమా లాంటి కండిషన్స్కి, గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్ అంటే అసిడిటీ నుంచి IBS, IBD దాకా ఉండే కేసెస్ అన్నీ కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. లివర్ కండిషన్స్ కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి మా దగ్గర. అంటే జాండీస్ నుంచి లివర్ సిరోసిస్ దాకా కూడా పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఇవే కాకుండా స్ట్రిక్చర్ యురేత్రా అని, మోటార్ న్యూరాన్ డిసీజ్ అని, టిన్నిటస్ అని, సెన్సోన్యూరల్ హియరింగ్ లాస్ అని, అంటే ఎక్కడైతే ఫిజియోలాజికలీ డిఫెక్ట్స్ ఉన్నాయో అక్కడ ఆయుర్వేదానికి ఎడ్జ్ ఉంటుందండి. అక్కడ మా దగ్గరికి ఎక్కువగా పేషెంట్స్ వస్తూ ఉంటారు. యూజువల్గా ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు మా దగ్గరికి వచ్చాక ట్రీట్మెంట్ తీసుకుంటారు, బాగైపోతారు. కాకపోతే ఇన్ని లక్షల మందిని ట్రీట్ చేశాక నాకు అనిపించే ఒకే ఒక పాయింట్ ఏంటంటే, నొప్పి ఉన్నప్పుడు మాత్రమే డాక్టర్లు కానీ, ట్రీట్మెంట్స్ కానీ, లేదా డైట్ హ్యాబిట్స్ కానీ, లేదా లైఫ్ స్టైల్ కానీ అప్పుడు మాత్రమే గుర్తుంటాయి పేషెంట్స్కి. అవును. దాని తర్వాత ప్రయారిటీస్ మారిపోతాయి. సపోజ్ నాకే పెయిన్ ఉంది, ఆ పెయిన్ ఉన్నప్పుడు నా ప్రయారిటీ ఏంటి? ఆ నొప్పిని తగ్గించుకోవడమే నా ప్రయారిటీ. నొప్పి తగ్గాక నా ప్రయారిటీ ఏమవుతుంది? నెక్స్ట్ నేను వర్క్లోకి వెళ్ళిపోవాలి, లేదా ట్రావెలింగ్ చేయాలి, ఎక్కడో గుళ్ళు గోపురాలకు వెళ్ళాలి, లేదా కిడ్స్ ఎడ్యుకేషనో, లేకుంటే ఇంకేదో వర్క్ టెన్షన్సో, ఇవన్నీ కూడా ప్రయారిటీస్గా మారిపోతాయి. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఒకసారి మీకు నడుము నొప్పి వచ్చింది అని అంటే స్టాటిస్టిక్స్ ప్రకారం యూ హ్యావ్ 4 times మోర్ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. ఒక్క లైఫ్లో 4 సార్లు బ్యాక్ పెయిన్ వస్తుంది అని ఒక స్టాటిస్టిక్స్ చెప్తుంది. ప్రతి ఒక్కరికి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి వస్తుంది. అలా రాకుండా చేయాలి, రికరెన్స్ లేకుండా చేయాలి అని అంటే మారాల్సింది ఎవరు? డాక్టర్ మారితేనో, లేకపోతే నర్సు మారితేనో, లేకుంటే ఇంట్లో పేరెంట్స్, వైఫ్, స్పౌస్ మారితేనో సరిపోదు. మనంతలో మనం మారాలి. నేను అందరికీ చెప్తూ ఉంటాను, నా దగ్గరకు వచ్చే పేషెంట్స్కి 5 pillars స్పైన్ ఫార్ములా అని చెప్తూ ఉంటాను. దీంట్లో 5 పాయింట్స్ కనుక మనం కరెక్ట్గా గుర్తుపెట్టుకోగలిగితే, వాటిని ఆచరించగలిగితే అసలు స్పైనల్ ప్రాబ్లమ్స్ మన జోలికే రావు. నెంబర్ 1 ఏంటంటే మూవ్ కరెక్ట్లీ. అంటే మనం నడిచే విధానం మారాలి. ఇప్పుడు మనం చేస్తున్న పని ఏంటంటే సిట్టింగ్ మోర్ అండ్ మూవింగ్ లెస్ చేస్తున్నాం. దానికి ఉల్టా చేస్తే, అంటే మూవింగ్ మోర్ అండ్ సిట్టింగ్ లెస్ చేయగలిగితే, కదలికలు కనుక ఉంటే, మూమెంట్ కనుక ఉంటే డెఫినెట్లీ స్పైనల్ ప్రాబ్లమ్స్ రావు. నెంబర్ 2, సిట్ కంఫర్టబ్లీ ఆర్ సిట్ స్మార్ట్లీ అంటాం. అంటే కూర్చునే విధానం కూడా కరెక్ట్గా ఉండాలి. కంఫర్టబుల్గా కూర్చోవాలి. కూర్చోమనగానే నిటారుగా కూర్చుని ఉంటూ ఉంటారు, అది కూడా కరెక్ట్ పాయింట్ కాదు. కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోవాలి. అరగంటకు ఒకసారి లేచి నిలబడాలి, కూర్చుంటే నిలబడాలి, నిలబడితే కూర్చోవాలి. మూడవది, మేనేజ్ యువర్ కోర్ మజిల్స్ అంటాం. అంటే మీ మజిల్స్, అబ్డామినల్ మజిల్సే కానీ, బ్యాక్ మజిల్సే కానీ, మెడలో ఉండే మజిల్సే కానీ, వీటిని మనం బిల్డప్ చేసుకోవాలి, స్ట్రెంథన్ అప్ చేసుకోవాలి. అవి స్ట్రెంథన్ అప్ చేసుకోకపోతే ఎంత మీరు ఎక్సర్సైజ్ చేసినా, ఎంత మీరు రియాక్ట్ అయినా, ఓవర్గా మీరు వర్క్ చేసినా, మీకు ఫస్ట్ పడేది ఇక్కడే ఎఫెక్ట్ పడుతుంది. దాని తర్వాత మీ స్పైన్ మీదకి ఎఫెక్ట్ జారుకుంటూ ఉంటుంది. 4వది, స్లీప్ అబండెంట్లీ. అంటే
మామూలుగా 6 to 8 అవర్స్ నిద్రపోమంటాం. ఆ 6 to 8 అవర్స్ నిద్రపోతున్నామా లేదా, క్వాలిటీ నిద్రపోతున్నామా లేదా, స్లీప్ షెడ్యూల్ కరెక్ట్గా ఉందా లేదా, స్లీప్ షెడ్యూల్ పాటించాలంటే మార్నింగ్ షెడ్యూల్ కూడా కరెక్ట్గా పాటించాలి. ఈ బేసిక్స్ అన్నీ కూడా మనం మర్చిపోతూ ఉన్నాం. ఐదవది మేనేజ్ యువర్ స్ట్రెస్ ప్రాపర్లీ. మన టెన్షన్లు కనుక తగ్గించుకోగలిగితే మానసిక కారణాలు కూడా మన స్పైనల్ ప్రాబ్లమ్స్కి దారితీస్తాయి. కార్టిజాల్ లెవెల్ ఏదైతే రిలీజ్ అవుతుందో అది మీ హార్ట్ రేట్ని పెంచుతుంది, మీ మస్కులార్ రేట్ని మొత్తం కాంట్రాక్షన్ చేస్తుంది. ఆ కాంట్రాక్షన్ జరగకుండా ఉండాలి అని అంటే ఈ 5 పిల్లర్ ఫార్ములాని మీరు పాటించాల్సిందే. మళ్ళీ మీకు సర్జరీలు జరుగుతుంది. చాలామందిని చూస్తూ ఉంటాను. మొన్న ఒక పేషెంట్ వచ్చాడు, 22 ఇయర్స్ అండి, 3 times సర్జరీ చేయించుకున్నాడు. ఇప్పుడు ఫుడ్ డ్రాప్ వచ్చేసింది, అంటే కాలు ఫింగర్స్ కూడా కదలలేని పరిస్థితి. అక్కడ దాకా ఎందుకు వచ్చింది అని మనం మాట్లాడినప్పుడు నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే, ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్నాడు, సర్జరీకే వెళ్ళాడు, సర్జరీ చేయించుకున్నాడు. అప్పుడు చేయించుకున్న తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. దాని తర్వాత మళ్ళీ అదే ప్రాసెస్ స్టార్ట్ చేశాడు. అదే వెయిట్ లిఫ్టింగు, అదే ట్రావెలింగు చేస్తూ ఉన్నాడు. దాంట్లో మార్పు ఏం లేదు. ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్లో కూడా మార్పు లేదు. అలా 3 సార్లు సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. 3వసారి ఫుడ్ డ్రాప్ వచ్చింది. ఇప్పుడు మా దగ్గరికి వచ్చి ఆయుర్వేదం వల్లనే ఇది నేను మొత్తం మంచిగా అయిపోవాలి అని అంటే, ఎవ్రీ సిస్టమ్ హ్యాస్ అ లిమిట్ అండి, ఒక బౌండరీ ఉంటుంది. అలా అని నా దగ్గరకు వచ్చే పేషెంట్స్కి అందరికీ నేను సర్జరీ లేకుండా చేస్తాను అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకు అంటే నాకు కూడా నా సిస్టమ్ ద్వారా ఒక బౌండరీ మాత్రమే ఉంటుంది. స్ట్రక్చరల్ డిఫరెన్సెస్ ఉన్నాయి, కంపల్సరీ సర్జరీకి వెళ్ళాలి. సర్జరీకి వెళ్ళాలంటే మోడర్న్ మెడిసిన్లో బెస్ట్ సొల్యూషన్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలి. కానీ మేమెందుకు ఇక్కడ నిలబడ్డాము, ఎందుకు నిలబడగలిగాము 27 సంవత్సరాలంటే, వీ ట్రై టు అవాయిడ్ అన్వాంటెడ్ సర్జరీస్. అవసరం లేని సర్జరీస్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. పేషెంట్ రాగానే ఫస్ట్ కన్సల్టేషన్లోనే ఈ పేషెంటు సర్జికల్ కేసు ఒకవేళ వచ్చిందే అనుకోండి, వాళ్ళని మేము వెంటనే సర్జరీకి రెఫర్ చేసేస్తూ ఉంటాం. సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ చేయగలిగే పేషెంట్స్ని మాత్రమే తీసుకొని వాళ్ళ ప్రపోర్షనేట్ గ్రూప్ని మేము బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అలా చేస్తున్నాం కాబట్టే 27 సంవత్సరాలకి మీరన్నట్టుగా అందరన్నట్టుగా మాకంటూ స్పైనల్ కేర్లో ఒక స్పెషల్ ప్లేస్ వచ్చింది. అయితే వర్ధన్ గారు, సమస్య ఏదైనా కూడా శాశ్వతమైన చికిత్స, శాశ్వతమైన పరిష్కారం ఉంటుందంటారా? అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే వెన్ను నొప్పి, నడుము నొప్పి, L5, L2 డిస్క్ సమస్యలు ఒక్కసారి వస్తే జీవితాంతం మందులు వాడాల్సిందే, మీరు చెప్పినట్టు లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాల్సిందే అని అంటూ ఉంటారు. లైఫ్ స్టైల్ ఈజ్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్, డైలీ లివింగ్ ఈజ్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్, డిసీజ్డ్ ఈజ్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. అందుకనే ఆయుర్వేదం యొక్క ప్రయోజనాన్ని వివరిస్తూ 2 విషయాలు చెప్తారు. స్వస్థస్య స్వాస్థ్య రక్షణం, అతురస్య వికార ప్రశమనం అని. స్వాస్థ్య రక్షణం ఎవరికి స్వాస్థ్య రక్షణాన్ని ఇస్తుంది? స్వస్థ్యునికి స్వాస్థ్య రక్షణాన్ని ఇస్తుంది. అంటే హెల్త్ని, ఇంకా వాడి హెల్త్ని ఫోర్టిఫై చేయడానికి ఆయుర్వేదం మెయిన్గా స్థాపించబడింది, మెయిన్గా చెప్పబడింది. రెండవది అతురస్య వికార ప్రశమనం. అతురుడు అంటే రోగి యొక్క వికారము లేదా రోగి యొక్క వ్యాధి, రోగి యొక్క జ్వరము, రోగి యొక్క బ్యాక్ పెయిన్, దాన్ని నివారించడం కోసం కూడా ఆయుర్వేదం చెప్పబడింది. సో ఇక్కడ 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అండి. ఫస్ట్, ఇవన్నీ అందరికీ ట్రీట్మెంట్ సాధ్యమేనా అంటే సాధ్యమే. ఎప్పుడు సాధ్యము? పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ కనుక మనం ఇచ్చినట్లయితే డెఫినెట్లీ సాధ్యం. ఇప్పుడు ఇతర వైద్య విధానాలకి ఆయుర్వేదానికి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అని అంటే, ఇప్పుడు పెయిన్ కిల్లర్ లాంటిది ఇస్తున్నారు. అది నిజానికి పెయిన్ కిల్లరు ఇవ్వాలి, కొన్ని స్టేజెస్లో ఇవ్వాలి. కానీ అన్వాంటెడ్ పెయిన్ కిల్లర్స్ అందరూ తీసుకుంటున్నారు, ఓవర్ ద కౌంటర్ కూడా తీసుకుంటున్నారు. తీసుకొని ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనం ఒక కార్లో వెళ్తున్నామండి, మన డాష్ బోర్డ్ మీద ఇంజన్ ఫాల్ట్ అని ఒక సిగ్నల్ కనబడింది, సింబల్ కనబడింది. దాన్ని మనము 2 విధాలుగా ట్రీట్ చేయొచ్చు. ఒకటి, దాని మీద టేప్ వేసేయచ్చు. రెండవది, ఒరిజినల్ ప్రాబ్లం ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేసి దాన్ని నార్మలైజ్ చేస్తే ఆ సింబల్ దానంతలో అదే వెళ్ళిపోతుంది. మనం ఏం చేస్తున్నాము, అందరం ఏం చేస్తున్నామంటే పైన టేప్ వేయడానికి మాత్రమే ట్రై చేస్తున్నాం. క్విక్ ఫిక్స్ సొల్యూషన్ కావాలి అని ఆలోచిస్తున్నాము, ఆశిస్తున్నాం. అలా చేస్తే డెఫినెట్గా మళ్ళీ వస్తుంది, రికరెన్స్ అవుతుంది. రికరెన్స్ రాకుండా ఉండాలి అని అంటే
బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, స్పాండిలైటిస్, సయాటికా, స్లిప్ డిస్క్ ఇలాంటి కండిషన్స్కి అన్నిటికీ మూల కారణం వాతం అండి. వాతం పెరిగినప్పుడు 42 రకాల లక్షణాలు కనబడతాయి. అశీతి వాత రోగాలు అని చెప్పబడింది ఆయుర్వేద శాస్త్రంలో. అంటే 80 రకాల వాత వ్యాధుల గురించి చెప్పింది. వాత వ్యాధులు అంటే ఏంటంటే ఇదొక కాంగ్లోమెరేట్ ఆఫ్ డిసీజెస్, అంటే ఒక గ్రూప్ ఆఫ్ డిసీజెస్. ఆ గ్రూప్ ఆఫ్ డిసీజెస్లో దేన్ని మెయిన్గా ప్రామాణికంగా తీసుకున్నారు అంటే నొప్పికి మూలమైన వ్యాధులన్నిటినీ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సంధివాతం అంటే మోకాలు నొప్పి, గ్రీవవాతం అంటే మెడ నొప్పి, కటివాతం అంటే నడుము నొప్పి, గృద్రసీ వాతం అంటే కాలంతా పాకే సయాటికా. ఇలా వీటన్నిటినీ ఇంకా అపబాహుక వాతం అంటారు, అంటే మన ఫ్రోజన్ షోల్డరు ఇవన్నీ కూడా వస్తాయి. ఇలా ఎక్కడ నొప్పి ఉంది ఆ నొప్పి ఉన్న ప్రాంతాలన్నింటినీ కలిపి వాత వ్యాధులు అన్నారు. సో ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు వీఆర్ నాట్ గివింగ్ జస్ట్ పెయిన్ కిల్లర్స్, వీఆర్ ట్రయింగ్ టు అడ్రస్ దట్ వాతం. ఆ వాతాన్ని అడ్రస్ చేస్తున్నాం కాబట్టి ట్రీట్మెంటు సొల్యూషన్స్ ఈజీగా వస్తున్నాయి. చెప్పాను కదా, ఓన్లీ నొప్పే కాదు, తిమ్మిర్లు, పోట్లు, మంటలు ఇవన్నీ వస్తాయి. సయాటిక్ నర్వ్ నొక్కున్న స్పైన్లో ప్రాబ్లం వచ్చిన తిమ్మిర్లు, మంటలు, పోట్లే వస్తాయి. వాటన్నిటిని తగ్గించాలంటే ఆ మూల కారణమైన వాతాన్ని తగ్గించాలి. మూల కారణమైన వాతము స్థానిక వాతం ఉంటుంది, సార్వదేహిక వాతం ఉంటుంది, మన లోపల కూడా పక్వాశయంలో కూడా వాతం ఉంటుంది. 10 స్థానాలు ఉంటాయి. ఆ స్థానాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్, వర్ధన్ గారు కాలర్ లైన్లో ఉన్నారండి. నాగరాణి జగ్గయ్యపేట నుంచి. నాగరాణి గారు మీ ప్రశ్న అడగండి. నమస్తే అండి డాక్టర్ గారు. అమ్మా నమస్కారం తల్లి, చెప్పండి. డాక్టర్ గారు, నాకు 10 సంవత్సరాల నుంచి మెడ స్ట్రైట్ వచ్చిందండి. మెడ ఏమైందమ్మా? మెడలో బాగా మెడ నొప్పి వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే స్ట్రైట్ వచ్చింది మెడ అని చెప్పారండి. రైట్ వచ్చిందా? ఓకే. వెన్నుపూస నొప్పిను ప్లస్ బాగా సయాటికా నొప్పి వస్తుందండి బాగా. ఓకే. డిస్క్ బల్జ్ అయిందని చెప్పారు నడుము దగ్గర, మెడ దగ్గర. ఓకే. మరి నేను జాగ్రత్తలే తీసుకున్నానండి వంగకుండా అట్లా, కానీ ఈ మధ్య బాగా చేతులలో మంటలు అట్లా వస్తున్నాయి సార్. మా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కానీ దాన్ని బలం చేకూర్చడానికి మీరేమైనా చేస్తున్నారా? దాని మూల కారణాన్ని తగ్గించుకోవడానికి మీరేమైనా చేయగలుగుతున్నారా? 10 సంవత్సరాల నుంచి ఇంకా నొప్పి ఉందంటే ఇది ప్రోగ్రెసివ్ డిసీజ్ అమ్మా. ఏమవుతుందంటే యూజువల్గా స్టాటిస్టిక్స్ ప్రకారం ఒక పాయింట్ చెప్తాను. ఒకసారి నడుములో నొప్పి స్టార్ట్ అయిందనుకోండి, 6 నెలల్లో మెడలోకి కూడా వచ్చేస్తుంది. నడుములో వచ్చినప్పుడు కిందికి ఏ విధంగా 18 లక్షణాలు వస్తాయో, తిమ్మిర్లు, పోట్లు, మంటలు, కాలంతా పాకే సయాటికా వస్తుందో, మెడలో వచ్చినప్పుడు మెడ నొప్పితో పాటుగా చేతులలో ఈ 3 వేళ్లలో 2 వేళ్లలో తిమ్మిర్లు, మంటలు, పోట్లు వస్తాయి. చెవుల వెనకాల కంటికి, ముక్కుకి, నోటికి, గడ్డానికి తిమ్మిర్లు, మంటలు, పోట్లు వస్తాయి. తలనొప్పి వస్తుంది, తల తిరుగుతుంది, వర్టిగో లాంటి కండిషన్ వస్తుంది. అసిడిటీ, చెస్ట్లో పెయిన్, బ్రెస్ట్లో పెయిన్, కింద ఒక బ్రీదింగ్ మజిల్ ఉంటుంది, ఆ మజిల్ కూడా పట్టేస్తుంది, ఆయాసము, ఇవన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి లక్షణాలను బట్టి జస్ట్ మీరు ఏదో కిందికి వంగకపోతే సరిపోతుందా తల్లి? సరిపోదు. దాని మూల కారణంని తీసేయాలి. మూల కారణాన్ని తీసేయాలి అంటే డైట్ మార్చుకోవాలి, ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ నేర్చుకోవాలి, పోస్చర్ మారాలి, అంటే మీ కూర్చునే విధానం మారాలి, మీ లైఫ్ స్టైల్ మారాలి, మీ స్ట్రెస్ తగ్గించుకోవాలి, స్లీప్ ప్యాటర్న్స్ మార్చుకోవాలి. ఇవన్నీ చేసుకుంటేనే తగ్గుతుందమ్మా. ఇవన్నీ ఎప్పుడు సాధ్యపడుతుంది? కరెక్ట్ అయినటువంటి ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మీ లోకల్లో ఎక్కడన్నా డాక్టర్లు ఉంటే వెళ్ళండి, లేదంటే మా స్క్రోల్ అయ్యే నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. 04049171819 అనే నెంబర్కి కాల్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకొని రండి. మీ వ్యాధిని బట్టి, మీ వ్యాధి తీవ్రతను బట్టి ఇంకా ప్రాబ్లం ముందుకు పోకుండా ఇక్కడి నుంచి వెనుకకు తగ్గేలా చూడడానికి ప్రయత్నం చేస్తాం. వర్ధన్ గారు, మామూలుగా పేషెంట్ సమస్య ఏమిటి అనేది రకరకాల పరీక్షలు చేసి తెలుసుకుంటూ ఉంటారు కదా, మీ దగ్గర ఎలాంటి పద్ధతి ఫాలో అవుతారు? అంటే ఆయుర్వేదంలో ఎలా గుర్తిస్తారు? మీరు అన్నట్లుగా రోగం యొక్క మూలాన్ని మీరు ఎలా గుర్తిస్తారు? ఒకటండి, అంటే ఆయుర్వేదంలో ఫస్ట్ బేసిక్గా మనకు ప్యాథాలజీ చెప్పేటప్పుడే మాకు చెప్తూ ఉంటారు. ఏమని అంటే 3 పరీక్షలు, 10 పరీక్షలు, 8 పరీక్షలు అని ఉంటాయి. దీంట్లో ఇవన్నీ డీటెయిల్గా చెప్పడం కన్నా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇప్పుడున్న సొసైటీలో ఎవ్రీ డాక్టర్ ఈజ్ జస్ట్ ట్రీటింగ్ ఎంఆర్ఐ రిపోర్ట్. ఎంఆర్ఐ రిపోర్ట్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మా ఉద్దేశంలో ఎంఆర్ఐ ఈజ్ ఏ ఫోటోగ్రఫీ ఆఫ్ ద స్పైన్. అంటే ఎంఆర్ఐ ఒక స్పైన్ది ఫోటోగ్రఫీ మాత్రమే.
కాకపోతే ఆ పర్సన్ యొక్క లైఫ్ కానీ, ఆ పర్సన్ యొక్క లైఫ్ స్టైల్ కానీ, ఆ పర్సన్ యొక్క డైట్ అండ్ మేనేజ్మెంట్ కానీ, ఆ పర్సన్ యొక్క స్ట్రెస్ కానీ, ఆ పర్సన్ యొక్క యాక్టివిటీ కానీ, ఆ పర్సన్ యొక్క కష్టం కానీ, ఇవన్నీ మనం పట్టించుకోం. ఇప్పుడు ఇంతమంది ఇన్ని లక్షల మందికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే, ప్రతి ఒక్కరూ నొప్పి కలుగుతుంది, కానీ నొప్పికి ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేషెంట్ వస్తాడు, సెడెంటరీ లైఫ్ స్టైల్ తోటి వాడికి పెయిన్ వస్తుంది, అంటే కూర్చొని పెయిన్ వస్తుంది. మా దగ్గరకు ఒక గల్ఫ్ నుంచి ఒక పేషెంట్ వచ్చాడు. ఆయన ఏం చేస్తాడు అని అంటే, ఇక్కడున్న సామాను తీసేసి ఇక్కడ పెడుతూ ఉంటాడు. వాడి 8 hours వర్క్ అదే. దాంతో మరి స్ట్రెయిన్ కాదా, స్పైన్ మీద ప్రాబ్లం రాదా? ఆఫ్టర్ సమ్ టైం కంపల్సరీగా ప్రాబ్లం వస్తుంది. కొంతమంది పేషెంట్స్ బాగా ట్రావెల్ చేస్తూ ఉంటారు, లేదా కొంతమంది పేషెంట్స్ అసలు పోషకాలే సరిగ్గా ఉండవు. సో ఇవన్నీ ఒక ప్యాటర్న్ అనేది అర్థమవుతుంది. ఆ ప్యాటర్న్ని బట్టి, ఆ శరీర ధర్మాన్ని బట్టి, వ్యాధిని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి మనం మందులు ఇవ్వాలే కానీ, అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ చేయాలే కానీ, ఎక్స్రేనో ఎంఆర్ఐనో పట్టుకొని ట్రీట్మెంట్ చేయకూడదు. సో ఆయుర్వేదం చెప్పేది కూడా అదే, పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఇవ్వమంటుంది, ప్రకృతి అనుసారంగా ట్రీట్మెంట్ ఇవ్వమంటుంది, శరీర ధర్మాన్ని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి ట్రీట్మెంట్ ఇవ్వమంటుంది. శరీర ధర్మం అంటే మళ్ళీ 7 రకాల శరీర ప్రకృతులు ఉంటాయి. ఆ 7 రకాల ప్రకృతులకు సపరేట్ ట్రీట్మెంట్ చేయాలి. ఇవన్నీ అసెస్మెంట్ చేశాక ఆహార శక్తి, వ్యాయామ శక్తి, సాత్వము, సత్మ్యము ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకొని ఆ దశవిధ పరీక్షలన్నీ కూడా చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ ఇస్తున్నాం. అందుకనే మేము సక్సెస్ఫుల్గా బ్యాక్ పెయిన్ పేషెంట్స్కి, స్పైనల్ పేషెంట్స్కి మేము ట్రీట్మెంట్ ఇవ్వగలం. రైట్ అండి, కాలర్ లైన్లో ఉన్నారండి హైదరాబాద్ నుంచి స్వామిగౌడ్ గారు. స్వామిగౌడ్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు. సార్ నమస్కారం అండి. సార్ నాకు ఇది నడుము కింద నుంచి ఈ మోకాళ్ళు ప్లస్ కింద అరికాళ్ళు తిమ్మిళ్ళు వస్తున్నాయి వేళ్ళ దగ్గర. ఓకే. ప్లస్ మంటలు వస్తున్నాయి అరికాళ్ళు. ఎప్పటి నుంచి అండి? ఒక 2 months అయిందండి. అటు నడుములో కూడా ఉందా నొప్పి? నడుము కింద ఉంచింది, మన ఇప్పుడు ఉంటుంది కదా నడుము కింద భాగం నుంచి. ఓకే. ఎప్పుడన్నా కింద పడ్డారా, దెబ్బ తగిలిందా? లేదండి, కిందేం పడలేదు. డ్రైవింగ్ చేస్తాను నేను. కూర్చొని ఎక్కువసేపు కూర్చొని ఉంటే ఈ కూర్చోలేకపోతున్నా, అంటే మంట పడుతుంది మొత్తం కింద. షుగర్ ఏమైనా ఉందా? ఉందండి. సార్, ఇక్కడ నడుము నుంచి కిందికి తిమ్మిర్లు కానీ, నొప్పులు కానీ, మంటలు కానీ వస్తే ఒక 3-4 కండిషన్స్లో ఇవన్నీ కనబడతాయండి. ఒకటి సయాటికా సిండ్రోమ్ అంటాం. అంటే నడుములో నుంచి వచ్చే నరం ఏదైతే ఉంటుందో అతి పొడుగైన నరం, బొటనవేలి మందమంత నరం ఉంటుంది. ఆ నరము తొడల వెనకాల, మోకాల వెనకాల, పిక్కల వెనకాల, పాదం నుంచి అరికాళ్ళల్లో ఫింగర్స్కి కూడా వచ్చేటువంటి నరం ఉంటుంది. ఆ నరం కనుక నడుములో నొక్కుంటే డెఫినెట్గా పైనుంచి కింది దాకా తిమ్మిర్లు, పోట్లు, మంటలు వస్తాయి. రెండోది, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళకి. లాంగ్ స్టాండింగ్ అంటే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. వెనుకటి కాలంలో అంటే బిఫోర్ కోవిడ్, లాంగ్ స్టాండింగ్ అంటే 10 సంవత్సరాలు డయాబెటీస్ ఉంటే ఈ కాంప్లికేషన్స్ వచ్చేవి. కోవిడ్ తర్వాత 1 సంవత్సరం నుంచి మీకు డయాబెటీస్ ఉన్నా అది కాస్త డయాబెటిక్ న్యూరోపతిగా, డయాబెటిక్ రెటినోపతిగా, డయాబెటిక్ నెఫ్రోపతిగా మారే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి డయాబెటిక్ న్యూరోపతిలో కూడా కాలంతా తిమ్మిర్లు, మంటలు, పోట్లు కలగవచ్చు. మూడవది, మీకు ఒకవేళ వ్యారికోస్ వెయిన్స్ ఉన్నాయి, అక్కడ కింద నుంచి చెడు రక్తాన్ని హార్ట్కి తీసుకొచ్చే నరాలు ఉంటాయి, వాటిని వెయిన్స్ అంటాం. ఆ వెయిన్స్ కనుక వాచిపోతే, వాటిలలో బ్లాక్స్ ఉంటే అప్పుడు కూడా మీకు తిమ్మిర్లు, పోట్లు, మంటలు వస్తాయి. 4వ కండిషన్, యూరిక్ యాసిడ్ లెవెల్ ఎక్కువగా ఉండి పాదంలో, బొటనవేలు దగ్గర, అరిపాదంలో, వీటిలలో కూడా తిమ్మిర్లు, మంటలు, పోట్లు ఇవన్నీ కూడా కలగవచ్చు. కాబట్టి మీరు ఫస్ట్ అసెస్మెంట్ చేయించుకోండి. మీ శరీరాన్ని బట్టి, మీ వ్యాధిని బట్టి ఏం వ్యాధి ఉంది అనేది ఫస్ట్ కనుక్కోండి. దాని తర్వాత స్పెషాలిటీ ట్రీట్మెంట్ అప్పుడు తీసుకుందరు. కానీ ఒకవేళ ఇదంతా స్పైనల్ కంప్రెషన్ వల్లనే వస్తుంది అని అనుకుంటే మాత్రం మా దగ్గర సూపర్ స్పెషాలిటీ మేరు చికిత్స ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒకసారి మా ఫోన్ నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని మా దగ్గరికి రావడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీకు సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఏంటి సార్ ఇప్పుడు మీరు చెప్పిన మేరు చికిత్స ట్రీట్మెంట్స్ అంటే లైక్ ఫిజియోథెరపీ అనుకోవచ్చా? లేదండి, యాక్చువల్గా ఇది మర్మా బేస్డ్ ఒక స్పెషల్ ప్రోగ్రామ్ అండి, స్పైనల్ ప్రోగ్రామ్. ఇది ఏన్షియంట్ ఆయుర్వేద న్యూరో అండ్ స్పైనల్ కేర్ అంటాం.
అంటే స్పైన్ అండ్ నర్వస్ సిస్టమ్ని మళ్ళీ ఉత్తేజపరిచేటువంటి మళ్ళీ యాక్టివేట్ చేసేటువంటి ఒక ప్రోగ్రామ్. ఇది మసాజ్డ్ బేస్ థెరపీ అండి. కాకపోతే 107 మర్మ పాయింట్స్ ఉంటాయి బాడీలో, వాటిని స్టిమ్యులేట్ చేస్తూ చేసేటువంటి ప్రొసీజర్. నడుము నొప్పి, మెడ నొప్పిలో అత్యద్భుతమైనటువంటి ట్రీట్మెంట్స్తో మంచి సక్సెస్ఫుల్ రేట్తో మేము ఈ ప్రోగ్రామ్ని చేస్తూ ఉన్నాము. ఇప్పటికీ 27 సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్స్ చేస్తున్నాము. కొన్ని లక్షలాది మందికి మేము ఈ ట్రీట్మెంట్స్ కూడా ఇవ్వగలిగాం. సో ఈ ప్రాసెస్లో అవసరం ఎంత సివియర్గా ఉంది ప్రాబ్లము అనే దాన్ని బట్టే ట్రీట్మెంట్స్ ఇస్తాం. డైట్, లైఫ్ స్టైలు, ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్, ఈ ట్రీట్మెంట్స్, మెడిసిన్స్ అన్ని కాంబినేషన్లో ఇచ్చినప్పుడే పేషెంట్ టు పేషెంట్ మనకి ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతూ ఉంటుంది. అయితే వర్ధన్ గారు, చాలామంది అన్ని ట్రయల్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మీ దగ్గరికి వస్తారు. అంటే డాక్టర్ గారు సర్జరీ తప్ప ఇంకొక పరిష్కారం లేదన్నారండి, మనం ఏమైనా చేయగలమా అని అడుగుతుంటారు. కొంతమంది సర్జరీ తర్వాత కూడా మళ్ళీ స్టార్ట్ అయింది అని చెప్పి వచ్చేవాళ్ళు ఉంటారు. ఈ కేసెస్లో మీరు ఏం చేయగలుగుతారు? డెఫినెట్గా హెల్ప్ చేయగలుగుతాము. కాకపోతే అందరికీ హెల్ప్ చేస్తామా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కుగా ఉంటుంది. ఎందుకంటే పర్సన్ టు పర్సన్, సివియారిటీ టు సివియారిటీ డిఫర్ అవుతూ ఉంటుంది. అంతెందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 6 months బ్యాక్ ఇలానే పోస్ట్ సర్జికల్ దాంట్లో ఫుడ్ డ్రాప్ వచ్చింది. ఆ ఫుడ్ డ్రాప్ వచ్చిన పేషెంట్కి మళ్ళీ మేము ట్రీట్మెంట్ చేసి ఒక 40% రివోక్ చేయగలిగాం. సో అలా పర్సంటేజ్ ఎంత వస్తుంది అనేది చెప్పలేము. ఇంకొక పేషెంట్ ఉన్నాడు, మాకు అటు రాయలసీమ నుంచి వచ్చాడు. రోడ్ యాక్సిడెంట్లో స్పైనల్ కార్డు ఆల్మోస్ట్ డ్యామేజ్, చాలా మట్టుకు డ్యామేజ్ అయింది. సర్జరీ అని చెప్పారు, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు సర్జరీ చేయించడం ఇష్టం లేదు. వాళ్ళు మా దగ్గరికి తీసుకొచ్చారు. మేమన్నాము ఫస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా ట్రీట్మెంట్ చేస్తాము అని అన్నాం. కానీ మంచి రిజల్ట్స్ కనబడ్డాయి. ఇప్పుడు ఆయన మళ్ళీ తన ఇన్నోవా కార్లో రోజు ఒక 400-500 కిలోమీటర్లు తిరిగే స్టేజ్కి 1 సంవత్సరంలో వచ్చేసాడు. సో అలా పర్సన్ టు పర్సన్, అంటే ప్యాటర్న్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకొని, పేషెంట్ స్టోరీని కనుక మనం కరెక్ట్గా తెలుసుకొని, ఆ స్టోరీకి ఒక ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లంకి కరెక్ట్గా ఒక సొల్యూషన్ కనుక మనం తీసుకురాగలిగితే, శరీర ధర్మాన్ని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి మనం చికిత్స చేయగలిగితే, అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ చేయగలిగితే డెఫినెట్లీ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్ చేయగలం. రైట్ అండి, థ్యాంక్ యూ వర్ధన్ గారు. చూసారు కదా, ఏదైనా కూడా సమస్య వచ్చినప్పుడు ముందుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ సమస్యకి కారణం ఏంటి, మూలం ఏంటి అని తెలుసుకుంటే మెడిసిన్ అది కరెక్ట్గా పడుతుంది అని చెప్తున్నారు వర్ధన్ గారు. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.